హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి టెక్ ఛానల్. నా పేరు శశి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ ఇంకా ఐఆర్సిటిసిలోని రైల్వే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ అయితే ఐఆర్సిటిసిలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందు ఆ యాప్ లో మనం రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. సో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది అయితే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసిన తర్వాతే మీరు ఈ వీడియో అనేది చూడండి. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే కనుక ఫస్ట్ ఈ వీడియో ఆఫ్ చేసి ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో అనేది చూడండి. నేను పైన కార్డ్స్ లోని అలాగే ఎండ్ స్క్రీన్ లోని ఆ వీడియో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియోలో అయితే చూడండి. సో ఈ వీడియోలో చూసుకుంటే కనుక మనం ఐఆర్సిటిసిలో మన టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ లాస్ట్ టైం 2 వీడియోలు అయితే కలిపి చేయడం అయితే జరిగింది. బట్ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇది 2 పార్ట్స్ గా అయితే నేను అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైల్వే జర్నీలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే జర్నీలోకి వెళ్తే మనకి ఇక్కడ పైన చూసుకుంటే ఫ్రమ్ అండ్ టు అని వస్తుంది. సో మనం అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మనం ఖచ్చితంగా టైప్ చేయాలి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాకినాడ కొడతాను అండ్ అయితే కొడతాం. పోనీ సికింద్రాబాద్ జంక్షన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ టైప్ చేయగానే మనకి పైన హైదరాబాద్ అండ్ కాకినాడ సికింద్రాబాద్ అని వచ్చింది కదా, క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న అన్ని క్లాసెస్ ఫస్ట్ క్లాస్, ఏసీ అండ్ థర్డ్ ఏసీ అండ్ స్లీపర్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఇంకపోతే జనరల్ ఇది చూసుకుంటే కనుక మనం నార్మల్గా జనరల్గా టికెట్ టైప్ చేస్తుంటే మామూలు కొట్టుకోవచ్చు, లేదంటే లేడీస్ పర్పస్ మీద లేడీస్ కానీ పెట్టుకోవచ్చు. తత్కాల్ అంటే అందరికీ తెలిసిందే. సడన్ గా కనుక మన టికెట్స్ కావాలనుకుంటే ఈ తత్కాల్ అనేది యూజ్ అయితే అవుతుంది. ఇది పెట్టుకున్న తర్వాత మన డేట్ అనేది కంపల్సరీ మనం మెన్షన్ చేసుకోవాలి. సో మీరు ఏ రోజు వెళ్తున్నారు అనేది కంపల్సరీ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను 24 అయితే సెలెక్ట్ చేశాను. ఓకే అయితే చేసి సర్చ్ ట్రైన్ బార్ అయితే కొట్టాను. సో 24వ తారీఖుని చూసుకుంటే మనకి కాకినాడ నుంచి సికింద్రాబాద్కి స్పెషల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకుంటే కనుక సెకండ్ స్లీపర్ చూసుకుంటే కనుక 220 అండ్ స్లీపర్ చూసుకుంటే కనుక మనకి 450, థర్డ్ ఏసీ చూసుకుంటే కనుక 1195 అండ్ అంతేకాకుండా 1670 ఇలా ఈ విధంగా అయితే మనకు ఉంటాయి. సో మనకి ఇందులో అన్ని అవైలబుల్గానే ఉన్నాయి. సో నేను మీకు జస్ట్ తెలియడానికి మాత్రమే నేనైతే టైప్ చేస్తాను అండ్ సెకండ్ స్లీపర్ అయితే క్లిక్ చేస్తాను అండ్ ప్యాసింజర్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది కింద చూసుకుంటే కనుక. సో మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మీరైతే టైప్ చేయగలరు. అండ్ ఇక కింద చూసుకుంటే కనుక మనకి సెలెక్ట్ ప్యాసింజర్స్ అని ఉంది. సో మనం ఇక్కడ మనం యాడ్ న్యూ అంటే కనుక మనం ఎంతమంది అయితే వెళ్తున్నామో అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి మినిమం 6 నెంబర్స్ అయితే స్టార్టింగ్ పెట్టుకోవడానికి అయితే అవుతుంది. 6 నెంబర్స్ దాటిన తర్వాత అయితే కనుక మీకు ప్యాసింజర్స్ యాడ్ చేయడానికి అయితే ఉండదు. సో ఇంకా 8 నెంబర్స్ గట్రా ఉంటే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మీరు 2 నెంబర్స్కి అయితే రిజర్వేషన్ అయితే చేయించుకోవాలి తప్ప ఎట్ ఎ టైం ఒక్కసారికి మాత్రం 6 నెంబర్స్కి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ న్యూ అనే మీరు అనేది టైప్ చేస్తే కనుక ఇక్కడ మీకు నేము, ఏజు, జెండర్ అనేది ఉంటుంది. సో మీరు నేమ్ దగ్గర మీ నేమ్ అనేది ఇచ్చేసుకోవాలి. అండ్ ఏజ్ దగ్గర అయితే ఏజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ జెండర్ దగ్గర మెయిల్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత మీకు సబ్మిట్ అని కింద వస్తుంది. సో అది ఇచ్చుకున్న తర్వాత మీరు యాడ్ ప్యాసింజర్ కొట్టారంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసింది ఏ శివ అండ్ 52 నేను నార్మల్గా టైప్ చేశాను అండ్ 52 అని వచ్చింది కదా. సో అండ్ మెయిల్ అనేది మెయిల్ అని టైప్ చేసుకోవాలి. అండ్ మరొక ప్యాసింజర్ కావాలనుకుంటే కనుక ఇక్కడ మీరు యాడ్ న్యూ కొడితే కనుక మరొక ప్యాసింజర్ వస్తాడు. అండ్ అందుకే మళ్ళీ యాడ్ న్యూ కొడితే ఇంకొక ప్యాసింజర్, అలా యాడ్ న్యూ కొట్టుకుంటూ వస్తే మనకి రావడం అయితే జరుగుతుంటుంది. ఇంకపోతే ఆ విధంగా మీరు ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారో అది టైప్ చేసి మీరు అయితే ఓకే చేసుకోవాలి. ఇంక కిందకి వచ్చేస్తే కనుక మనం అడ్రస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. పిన్ కోడ్తో సుద్దా ప్రతిదీ మెన్షన్ చేయాలి. సో అప్పుడే మనకు అనేది ఓకే అవుతుంది. అండి పేమెంట్ మెథడ్ అని ఉంది కదా. సో కింద చూసుకుంటే కనుక పేమెంట్ మెథడ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ అండ్ నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, అదర్స్ అని ఉంది. అండ్ అంతే కింద చూసుకుంటే పేమెంట్ త్రౌట్లీ ఐబిహెచ్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా. సో అదొకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. నేనైతే యూపీఐ సజెషన్ అయితే ఇస్తాను. సో యూపీఐ చేసుకున్నా లేదా నెట్ బ్యాంకింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. సో నేను యూపీఐ ఫోన్పే ద్వారా ఎలా చేయాలనేది ప్రజెంట్ అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు ఇక్కడ జర్నీ అని రివ్యూ కొడతాను. సో లోడింగ్ కోచ్ అని వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత కింద ఇక్కడ టైప్ హియర్ దగ్గర
ఈ చివర టైప్ ఇన్ ది బాక్స్ బిలో అని ఉంది కదా, అక్కడ టైప్ చేస్తేనే మనకి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని వస్తుంది. సో మీరు ప్రొసీడ్ టు పే ఓకే నొక్కిన తర్వాత మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ అని అడగడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ కొడితే కనుక మీకు పేమెంట్ పేటిఎం నుంచి అండ్ యూపీఐ వస్తుంది. లేదా మల్టీ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళారంటే కనుక మీరు ఇక్కడ లాస్ట్ ఫోర్త్ వన్లో ఫోన్పే అని ఉంటుంది. సో మీరు ఫోన్పే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పే అని కింద ఉన్న దాన్ని పే చేస్తే కనుక మీకు ఈజ్ వేట్ రిక్వెస్టింగ్ వస్తుంది. ఇక్కడ మీకు వెరిఫై అని ఉంది కదా, మీరు పైన మొబైల్ నెంబర్ ఇచ్చి కన్నా కింద వెరిఫై నెంబర్ దగ్గర మీకు ఈ ఫోన్పే ఐడి అయితే ఉంటుంది కదా, మీ పేరు ఉంచేసి వైబిఎల్ అనో లేదా ఐబిఎల్ అనో ఎక్స్ఎల్ అనో రేట్ ఆఫ్ డాట్ అని చెప్పేసి వచ్చి ఒక వెరిఫై నెంబర్ అయితే ఉంటుంది కదా, ఈ మెయిల్ ఐడి మీరు ఒకవేళ అకౌంట్లో పైన చూసుకుంటే మీకు మీ ఐడి నెంబర్ అనేది వస్తుంది ఫోన్పేలో చూసుకుంది. సో ఈ ఐడి నెంబర్ని మీరు ఇక్కడ టైప్ చేసుకుంటే వెరిఫై అయితే అవుతుంది. సో నేనైతే వెరిఫై అయితే చేస్తాను మీకోసం. యా, ఇది నాది వెరిఫై నెంబరు. సో ఇది కనుక పే అని కొట్టిన తర్వాత మనకి ఫోన్పేలోని డైరెక్ట్ మనకి అమౌంట్ అనేది చూపించేసి పే అని చూపిస్తే ఇది అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కాబట్టి మీకు ఒకసారి చూడగానే ఇక్కడ కింద చూడండి, దిస్ పేజ్ విల్ బీ ఆటోమేటికలీ టైమ్ అవుట్ ఇన్ ది 48 minutes seconds అని వస్తుంది. ఇప్పుడు మనం పైన ఒకసారి ఓపెన్ ద ఫోన్పే మొబైల్ యాప్ అండ్ గో టు నోటిఫికేషన్ అవర్ పెండింగ్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ది మర్చెంట్ పేమెంట్ కార్డు, కంప్లీట్ ది పేమెంట్ ఎంటర్టైన్డ్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్. అంటే మన నోటిఫికేషన్లోకి ఇది అయ్యి చేసిన తర్వాత మన ఫోన్పేలోకి డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి నోటిఫికేషన్లోని పెండింగ్ ట్రాన్సాక్షన్లో మనకి అమౌంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో అక్కడ మీరు కనుక చూస్తే కనుక మనకి ఈ అమౌంట్ అనేది క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ మీరు పే చేస్తే కనుక ఇక్కడ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు స్క్రీన్ షాట్లో ఎలాగైతే చూపించిందో ఆ విధంగానే మీకైతే ఫోన్పేలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో అలా వచ్చిందంటే కనుక మీకు అండ్ సక్సెస్ఫుల్గా మీకు ట్రాన్సాక్షన్ అనేది ఫోన్పే చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీ మెయిల్ ఐడికి మీ యొక్క బెర్త్ యొక్క నెంబరు, కోచ్ నెంబరు కూడా రావడం అయితే జరుగుతుంది. సో అంతేకాదు ఈ విధంగా ఐఆర్టీసీలో అయితే మీరైతే రైల్వే రిజర్వేషన్ అయితే చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అయిందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి, ఇప్పుడు దాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసిపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, మీ శేషు.